ఆ 5-man రిటైర్డ్ ఇంజనీర్స్ కమిటీ ఇచ్చిన రిపోర్ట్లో ముందిచ్చిన రిపోర్ట్లో ఇట్లా మేము ఇట్లా చెప్పలేదు అట్లా చెప్పినాం అవన్నీ లేవు లేవు. నా అభిప్రాయంలో వాళ్ళు ఇచ్చిన తర్వాత వీళ్ళేమైనా పిలిచి మాట్లాడి ఒత్తిడి చేసి ఘోష్ కమిషన్కి ఇచ్చినావు. కానీ ముందిచ్చిన రిపోర్ట్లు అయితే లేవు. అది చాలా స్పష్టంగా చెప్తున్నా. రెండో విషయం, స్పీకర్ సార్, నేను సభ్యులందరికీ పనిచేస్తున్నా. ఒక విషయం, ఇది మొత్తం జరిగిన విషయాల్లో కుట్రపూరితంగా తుమ్మడిగట్ట నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేయడం జరిగింది. 63 టీఎంసీలు తుమ్మడిగడ్డ చెప్తే మరి మేడిగడ్డ కూడా చెప్పిన అది చెప్తలేదు. మీరు ఏ విధంగా అయితే అప్పర్ రైపేరియన్ స్టేట్స్ ఎక్కువ ఆడుకుంటే తుమ్మడిగడ్డ దగ్గర తగ్గొచ్చు అనే ప్రమాద హెచ్చరిక ఇచ్చిండ్రు, సేమ్ ప్రమాద హెచ్చరిక మేడిగడ్డలో కూడా చెప్పిన వాళ్ళు. ఇది ఈ ప్రాజెక్ట్ షిఫ్టింగ్ లో ఈ మొత్తము ఘోష్ ఒక సుప్రీంకోర్టు జడ్జి సంవత్సరంన్నర చేసిన స్టడీలో 50% వరకు దీని మీదనే ఎందుకు షిఫ్ట్ చేసిండ్రు వీళ్ళు తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి 38,000 కోట్లు అయ్యే ప్రాజెక్టు 1,47,000 కోట్లకు ఎందుకు పెంచిండ్రు. ఆయన జడ్జిమెంట్ ప్రకారము వీళ్ళు కుట్రతో అవినీతి కోసం దోచుకోవడానికి మాత్రం తుమ్మడేటి నుంచి మేడిగడ్డకి షిఫ్ట్ చేసిండ్రు. ఇక ఇప్పుడు ఆయన జడ్జిమెంట్ ఇచ్చింది కాబట్టి చెత్త రిపోర్టు ఈరో రిపోర్టు ఇవన్నీ మాట్లాడితే ఎట్లా? He has directly indicted former Chief Minister Harish Rao. Is shifting of Tummadiyatti to Medigadda is a wrong decision. He is not an honest decision. He is not a sincere decision అని సుప్రీం కోర్టు జడ్జి గారి రిపోర్ట్ లో 100 పేజీలు 100 మందితో మాట్లాడి రిటర్న్ అఫిడవిట్ తీసుకొని ఇచ్చిండు. మరి అన్ని మాట్లాడి హరీష్ రావు గారు భారత ప్రభుత్వానికి సలహాదారున్న శ్రీరామ్ వెదిరే గారి అఫిడవిట్ గురించి మాట్లాడేది. ఖచ్చితంగా ఆయన కమిషన్ కి వీళ్ళు అబద్దాలు చెప్తున్నారు. కేవలం తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డ షిఫ్ట్ చేయడానికి ఇదంతా ఒక కుట్ర జరిగింది. తుమ్మడిగట్టు దగ్గర ఇప్పుడు ఎంత నీళ్లు ఉన్నాయో అంత నీటికి అప్పర్ రైపేరియన్ స్టేట్స్ వాడితే కొంత తగ్గొచ్చు. మేడిగడ్డలో కూడా అదే ప్రమాద హెచ్చరిక ఇచ్చిండ్రు. తుమ్మడిగట్టులోనే కడితే బెటర్ ఇచ్చిన అఫిడవిట్ ఆయన గవర్నమెంట్ ఇండియాకి అడ్వైజరు. ఆయన ఇచ్చిన విషయం కూడా మరి అందరూ తెలుసు. ఆ విషయం మాట్లాడుతున్నారు వీళ్ళు. అధ్యక్ష, ఈ మొత్తం రిపోర్ట్లో చర్చలో మోస్ట్ ఇంపార్టెంట్ విషయం ఏంటంటే తుమ్మడిగట్టు నుంచి మేడిగడ్డకి బ్యారేజ్ షిఫ్ట్ చేసి ఒకటి శాశ్వతంగా తెలంగాణ నష్టపోయింది. తుమ్మడిగట్టు దగ్గర ఆల్రెడీ ఇది ఏబీపీ ప్రోగ్రామ్ లో యాక్సలరేటెడ్ ఇరిగేషన్ బెనిఫిట్ ప్రోగ్రామ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఇంక్లూడ్ అయింది. ఆల్రెడీ పీఎం రిలీఫ్ ప్యాకేజ్ లో ఇంక్లూడ్ అయింది. మరి అది తీసేసి మేడిగడ్డ షిఫ్ట్ చేయడంలో ఇది కుట్రపూరితంగా తెలంగాణ రాష్ట్రానికి నష్టం చేయడానికి మరి ఖజానా దోపిడీ చేయడానికి గత టీఆర్ఎస్ ప్రభుత్వం పాల్గొనదని చెప్పి నేను మనం చేస్తున్నాను.